హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ 5వ భాగాన్ని వినిద్దాం. సాహి ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ ఉంది. జై కోపంగా బుల్షిట్, అది నాకు వదినేంటి, అద్దు అదుపు లేకుండా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను అన్నాడు. తప్పేమి అన్నాను. జై, నా అక్క నీకు వదినే కదా, ఇన్నోసెంట్గా చూస్తూ కన్నింగ్ ఆన్సర్ ఇచ్చింది సరు. యూ బ్లడీ అంటూ పీక పట్టుకోబోయి లాస్ట్ సెకండ్లో ఆగిపోయి, దాని ఏజ్ ఎంత అన్నాడు షార్ప్ ఐస్తో. 22. ఐ యామ్ 27. మైండ్లో గుజ్జున్నవాడు ఎవడైనా చెప్తాడు అది నాకు మరదలవుతుందని. బ్రెయిన్లెస్ గర్ల్ అని తిట్టి బయటికి నడిచాడు. సాహిని మింగేసేలా చూస్తూ జై వెనుక కుక్క పిల్లలా పరిగెత్తి, కానీ మనం చూడాల్సింది ఏజ్ కాదు జై, వరుసలు అంది. అంతే. సరు హ్యాండ్స్లోని షాపింగ్ బ్యాగ్స్ అన్నీ విసిరి కొట్టాడు. నేల మీద చెల్లా చెదురుగా పడిపోయాయి సరు ఆశపడి కొనుక్కున్న న్యూ డ్రెస్సెస్ అన్నీ. దిస్ ఈజ్ మై లాస్ట్ వార్నింగ్ సరు, ఇంకోసారి ఆ వర్డ్ వాడేవంటే ఐ విల్ కిల్ యూ ఫర్ ష్యూర్. ఆడపిల్లవని వదిలేస్తున్నాను. ఈ వరుసలు ఏజ్ మై ఫుట్, అది నాకు మరదలే అవుతుంది. గాట్ మై పాయింట్ అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి కార్ తీశాడు. సరుకి డౌట్ వచ్చేసింది, సాహి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా అని. సాహి బెదిరిగా చూస్తుంటే దేవ్యపు మొహం వేసుకొని చూస్తావేంటి, ఆ డ్రెస్సులన్నీ తీ అని అరిచింది. సాహి వెంటనే అవన్నీ నీట్గా సర్దింది బ్యాగ్స్లోకి. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తుంటే, నువ్వు కాదు సాహి, నువ్వు కూర్చో అన్నాడు జై బేస్ వాయిస్తో. సరు కళ్ళలో నిప్పులు పోసుకుంది. సాహి గుండె డిటిఎస్ రేంజ్లో కొట్టుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య తను నలిగిపోతుంది. జై ఏం చేస్తాడో ఇంటికి వెళ్ళాక, సరు ఏం చేస్తుందో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కూర్చుంది. డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు జై. బ్యాగ్స్ మోసుకురమ్మని సాహికి చెప్పి ఇంట్లోకి పరుగు పెట్టింది సరు. మమ్మీ అని ఏడుస్తూ మల్లికని హక్ చేసుకుంది. అయ్యో నా బంగారు తల్లి, ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు అని మల్లిక కంగారు పడుతుంటే, ఆ సాహి నన్ను జైని దూరం చేస్తుంది మమ్మీ. జై నన్ను కోపడ్డాడు, కొట్టబోయాడు, కొనిచ్చినవని కూడా విసిరేశాడు. దీనికి నేను జైని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక జైతో నా మీద బ్యాడ్గా చెప్తుంది అని ముసలి కన్నీళ్లు కార్చేసింది. మల్లికాలో రాక్షసి నిద్రలేచి సాహి జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టింది. కింద పడ్డ సాహి, నేనేం చెప్పలేదు పిన్ని అని ఏడుస్తున్నా వినకుండా, నా కూతురి జీవితం చూసి కుళ్ళుతో చచ్చిపోతున్నావు కదే నువ్వు. నాకు తెలిసే నీ చూపు ఎంత చెడ్డదో, నా కూతుర్ని తిట్టిస్తావా నువ్వు అని అంటూ చేతికి వచ్చినట్టు బాధతో బయటికి తీసుకుని వచ్చి ఎడాపెడా కొట్టి రోడ్డు మీద వదిలేసింది. ఈ రాత్రికి నీకు ఇంట్లోకి ఎంట్రీ లేదు, అక్కడే రోడ్డు మీద చావు అని తలుపు వేసేసింది. అందరూ తన్ని జాలీగా చూస్తుంటే గేటు లోపలికెళ్ళి గార్డెన్లో ఒక రాయి మీద కూర్చొని మోకాల్లో తలదాచుకుంది. ఆ రాత్రి సాహిని లోపలికి రానివ్వలేదు వాళ్ళు, తిండి కూడా పెట్టలేదు. అలాగే వీలైనంత తొందరగా గిరికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. సాహి చీకట్లో భయపడుతూ చలికి వణుకుతూ, ఎవరైనా తాగుబోతులు రోడ్డు మీద తిరుగుతూ తనని చూస్తారేమని భయపడుతూ 3 దాకా మెలకుగానే ఉంది. ఇక ఎవరూ రారని అనుకున్నాక కునుకు పట్టింది. తెల్లారాక గోడకి ఆనుకుని నిద్రపోతున్న సాహి నెత్తి మీద చల్లని నీళ్లు కుమ్మరించింది మల్లిక. ఉలిక్కిపడి సాహి లేవగానే, కొంచెం కూడా సిగ్గు లేదనే నీకు, రాత్రి అన్ని తిట్టి కొట్టినా కూడా దున్నపోతలా ఇక్కడ పడి నిద్రపోతున్నావు, ఆడపిల్లని అని భయం కూడా లేదు. ఛీ, ఏం పుట్టుకో, లేచి పనులు మొదలుపెట్టి చావు, ప్రతిరోజు నీకు చెప్పడం నాకు తలనొప్పి అయిపోయింది అంటూ లోపలికి తరిమింది. నైట్ పని చేయకుండా చేతుల్ని అలాగే ఉంచడంతో కొంచెం నొప్పి తగ్గింది సాహికి. మరి నిన్నంత పెయిన్ లేక నెమ్మదిగా పనులన్నీ చేసేసింది. వంట కూడా అయ్యాక ఆఖరిగా ఇల్లు మొత్తం తుడమని ఆర్డర్ వేసి వెళ్ళింది మల్లిక. అన్ని గదులు తుడుచుకొని వచ్చేసి హాలు తుడుస్తుండగా ఎదురుగా షూస్ కనిపించాయి. తలెత్తి చూసింది. సింహం చూపులతో కిల్ చేసేలా చూస్తున్నాడు జై. పనమ్మాయిలా ఇంటిని చాకరీ చేస్తున్న సాహిని సోఫాలో కాలు ఆరాంగా చాపుకుని ముఖానికి దెయ్యంలా ఫేస్ ప్యాక్ వేసుకుని పాటలు పాడుకుంటున్న సరుని చూసి, ఏంటి నువ్వు చేసేది అని టాప్ లేచేలా అరిచాడు. దెబ్బకి సరు చేతిలో ఉన్న ఐప్యాడ్ ఎగిరి అల్లంత దూరంలో పడింది. మల్లిక శ్రీను హాల్లోకి వచ్చారు. అల్లుడు గారు ఎంతసేపు అయింది వచ్చి, రండి కూర్చోండి అంది మల్లిక. ఆవిడికి కేర్ చేయకుండా సాహిని రెక్క పట్టుకొని లేపి, నిన్నే అడిగేది, ఏంటి నువ్వు చేసేది, నీ హ్యాండ్స్ ఎలా ఉన్నాయో చూసుకున్నావా, నిన్న చిలక్కి చెప్పినట్టు చెప్పానా లేదా, వాటికి రెస్ట్ ఇవ్వమని, నా మాట అంటే లెక్కలేదా అని అరిచాడు. నొప్పి పెడుతున్న హ్యాండ్కి మల్లిక వాళ్ళ చూపులకి టెన్షన్ పడిపోతూ మాట రాలేదు సాహికి. సరునే కల్పించుకుని, జై ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, అక్కకి ఇంటి పని చేయడం అలవాటు, ఖాళీగా కూర్చోలేదు అంది.
నీకు పీకల దాకా మెక్కి అరిగేదాకా తిరగడం అలవాటా అన్నాడు వెంటనే. సరు నోరు మూతపడింది. అదేం లేదు అల్లుడు గారు. సరు ఇప్పటిదాకా వంట చేసి ఇప్పుడే అలా కూర్చుంది. సాహి నేను వద్దన్నా ఇప్పుడే ఇల్లైనా తుడుస్తానని నా చేతుల నుంచి పని తీసుకుంది. దానికి బాగాలేదని తెలిసి మేమెందుకు పని చేయిస్తాం అంది మల్లిక. సాహిని కొట్టేలా చూస్తూ సోఫాలోకి తోసేశాడు జై. ఇప్పుడు తను చేయదు, మీరే చేయండి అన్నాడు మల్లికతో. పచ్చి వెలక్కాయ తిన్నట్టు మొహం పెట్టి ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదని ఇల్లు తుడిచింది మల్లిక. జై సాహి పక్కన కూర్చున్నాడు. తన పక్కన కాకుండా అక్కడ కూర్చున్న సరుకి మండిపోయింది. వాళ్ళ నాన్నకి సైగ చేసింది అడగమని. బాబు, మీరు పెళ్లి చేసుకోబోతుంది సరుని కదా, తని ఊరికే తిడుతూ సాహిని వెనకేసుకురావడం బాగలేదు అన్నాడు శ్రీను. మీకు మీ అమ్మాయి చెప్పిందో లేదో, నేను సరుని చేసుకునేది కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే. కొన్నాళ్ళకి డివోర్స్ ఇచ్చేసి తను అడిగినంత డబ్బిస్తానని ముందే చెప్పాను. తను ఒప్పుకుంది కూడా అన్నాడు జై. కొత్త విషయం విన్న మల్లికా శ్రీను షాక్ అయిపోయి సరుని చూస్తే తను తలదించుకుంది. అంతేకాదు, ఈ విషయం మా మామ్కి తెలియకూడదు. తెలిస్తే ఊరికే వదిలిపెట్టను. అండ్ నాకు సాహి బాగా నచ్చింది. సరుతో డివోర్స్ అయ్యాక సాహితో రిలేషన్షిప్లో ఉండాలని డిసైడ్ అయ్యాను. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే సరుతో మా పెళ్ళి క్యాన్సిల్ చేయండి. ఎంగేజ్మెంట్ కూడా కాలేదు కాబట్టి ప్రాబ్లం లేదు అనుకుంటా. సరు కూడా షాక్ అయిపోయింది ఈసారి. సాహి ముడుచుకుని అంతమంది కోపానికి బలైపోతుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏం మాట్లాడుతున్నారు బాబు, మీరు చెప్పేది ఏమాత్రం పద్ధతి కాలేదు అన్నాడు శ్రీను. ఏది లేదు, నేను సాహిని ఇష్టపడడమా, దానికి మీకు ఏంటి సంబంధం? వన్స్ నేను సరుతో విడిపోయాక నా లైఫ్ని నేను ఎలా డిజైన్ చేసుకుంటానో అది సాహి అయిందంతే. మీకు చెప్పకుండా చేయడం కరెక్ట్ కాదు కాబట్టే పెళ్ళి క్యాన్సిల్ చేయమని అడగడానికి వచ్చాను అన్నాడు ఫోన్ చూసుకుంటూ. పెళ్ళి క్యాన్సిల్ చేస్తారా, అది కూడా సాహి కోసమా భయంగా అంది మల్లిక. అవును అన్నాడు. సరుకి లోపల కొతకొతలాడిపోతున్నా కూడా కంట్రోల్ చేసుకుంది. సాహి మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది అనుకుంది, కానీ ఇలా డైరెక్ట్గా చెప్పేస్తాడని, తనతో పెళ్ళి కూడా వద్దు అనుకుంటాడని అనుకోలేదు. తను అస్సలు ఒప్పుకోదు. జై అందం, అతని ఆస్తి తనకి కావాలి అంటే పెళ్ళి జరిగి తీరాలి. సాహితో రిలేషన్ వద్దంటే పెళ్ళి కూడా ఆపేస్తానంటున్నాడు. కాబట్టి ముందు సైలెంట్గా పెళ్లి చేసుకొని తర్వాత ఆ అగ్రిమెంట్ కనపడకుండా చేసేస్తే సరిపోతుంది. గాయత్రి సపోర్ట్ కూడా తనకే ఉంటుందని ధైర్యం చేసేసి నాకిష్టమే జై నీతో పెళ్ళి అంది. సరు డెసిషన్ విన్ని సాహి, మల్లిక, శ్రీను చాలా షాక్ అయ్యారు. జై కార్నర్ స్మైల్ చేస్తూ సాహిని చూశాడు. విన్నావా అన్నట్టు. సరు ఏమంటున్నావే అంది మల్లిక చేయి పట్టుకుంటూ. ముందు మనం పెళ్ళికి ఒప్పుకున్నాం కదా మమ్మీ, మరి ఇప్పుడు కాదంటే ఎలా మమ్మీ? మనకన్నా ముందు ఆ అబ్బాయి వద్దన్నాడు సరమ్మ. పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేస్తానని ముందే చెప్తుంటే అయినా చేసుకుంటానంటావేంటే నువ్వు అని శ్రీను కోపడ్డాడు. మీలో ఎవరికి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి జరగదు. నో ఇష్యూస్, నేను మా మామతో చెప్తాను అని లేచాడు జై. నో జై, నేను చెప్తున్నాను కదా, నేను చేసుకుంటాను పెళ్ళి, నువ్వు అన్నట్టు అగ్రిమెంట్ ప్రకారమే అంది సరు. సరు మా మాట అంటే లెక్కలేందానే లేదని మల్లిక తిడుతూ ఉంటే, ఒక్క నిమిషం జై అని మల్లిక శ్రీనుని తీసుకుని లోపలికి వెళ్ళింది సరు. మమ్మీ నో అనకండి, ఒప్పుకోండి, మిగతాది నేను చూసుకుంటాను అంది. పిచ్చి పట్టిందా సరు నీకు? ఆ అబ్బాయి విడాకులు అంటున్నాడు. అయినా ఒప్పందం ప్రకారం పెళ్లి చేసుకుందామని అతను అన్నాడని నువ్వు మాతో ఎందుకు చెప్పలేదు అని అరిచాడు శ్రీను. డాడీ అరవకండి, మీరు నో అన్నారని జై వెళ్ళిపోతాడు. అలా ఎలా వెళ్ళిపోతాడే? నేను వదిన గారితో మాట్లాడతాను. ఈ అగ్రిమెంట్లు ఏమీ లేకుండా నీతో పెళ్లి జరిపిస్తాను అంది మల్లిక. అబ్బా మమ్మీ, అవన్నీ జరిగేలోపే జై నాతో తెగదెంపులు చేసుకుంటాడు. అతను పెట్టిన ఫస్ట్ కండిషన్ ఇదంతా వాళ్ళ అమ్మకి తెలియకూడదని. మనమే వెళ్ళి చెప్తే ఇక మన ముఖం కూడా చూడ్డు. పోతే పోయింది సరమ్మ, వెధవ సంబంధం. నీకు వేరే మంచి వాడిని చూసి పెళ్లి చేస్తాను. ఎవరిని తీసుకొస్తావు డాడీ? మనలాగే ఒక మిడిల్ క్లాస్ వాడిని తెచ్చి కట్టబెడతాం అంతేనా? అంతకన్నా ఇంకేమీ చేయలేడు కాబట్టి మాట్లాడలేదు శ్రీను. జై ఆస్తి ఎంత తెలుసా డాడీ? కొన్ని వేల కోట్లు. అసలు కల్లో కూడా ఊహించలేవు మనం అంత ఆస్తిని. అలాంటి సంబంధం మన కాళ్ళ దగ్గరకు వచ్చి పడితే మీరు తన్ని తరివేయడానికి చూస్తున్నారేంటి? మరి వాడికి ఆ దరిద్రపతి నచ్చింది అంటున్నాడు కదే. అయితే ఏంటి మమ్మీ, నచ్చింది అంటున్నాడు, రిలేషన్షిప్ పెట్టుకుంటా అంటున్నాడు, కానీ పెళ్లి చేసుకుంటా అనడం లేదు, కానీ నన్ను చేసుకుంటున్నాడు. ఆలోచించండి మమ్మీ. శ్రీను, మల్లిక, సరు ఏం చెప్తుందని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వినండి, జై చెప్పినట్టే నా పెళ్లి జరిపించండి. కాంట్రాక్ట్ మీద సంతకం పెడదాం. ఒకసారి పెళ్ళయ్యాక జైని నా వెనక ఎలా తిప్పించుకోవాలో నాకు తెలుసు. నా ప్రేమలో నుంచి బయటపడకుండా ముంచేస్తాను.
నువ్వు లేకుండా బ్రతకలేను. నన్ను వదిలి వెళ్ళొద్దు సరు అనిపిస్తాను. అలా జరుగుతుందంటావా సరు అంది మల్లిక. నన్ను నమ్ము మమ్మీ. అంతగా విడిపోవాల్సిన రోజు వస్తే కాంట్రాక్ట్ పేపర్స్ లేకుండా చేద్దాం. గాయత్రి ఆంటీ ఎలాగో ఇలాంటివి ఒప్పుకోరు కాబట్టి ఆ ఆంటీ సపోర్ట్ మనకే ఉంటుంది. ఆ లోపు నేను ప్రెగ్నెంట్ అయితే ఆ ఇంటి వారసుని మోస్తున్న నన్ను ఎలా ఇంట్లోంచి పంపించేస్తారు నువ్వే చెప్పు. తల ఎగరేస్తోంది సరు. నిజమే అనిపించింది మల్లికకి. కానీ అతనికి నువ్వంటే ఇష్టం లేదు కదమ్మా. ఇష్టం ఏముంది డాడీ, ఈ రోజుది రేపు మారిపోతుంది. మొన్న సాహినే నచ్చలేదని పెళ్ళికి నో చెప్పమని చెప్పాడు. ఈరోజు తనే నచ్చింది అంటున్నాడు. ఎంత తేలిగ్గా మారిపోతున్నాయి చూడు జై ఇష్టాలు. అది ప్రేయసి మాత్రమే, నేను పెళ్ళాన్ని. అయినా కూడా నువ్వు చేసుకోబోయేవాడికి అది నచ్చడం నాకు సుతారముగా నచ్చలేదు అంది మల్లిక. నచ్చడం మినహా ఇంకేం చేయగలదు మమ్మీ. నువ్వెలాగో నీ తమ్ముడితో పెళ్ళి అనేసుకున్నావు కదా. నా పెళ్ళి అయ్యేలోపు జైకి తెలియకుండా సాహిని మామయ్యకిచ్చి పెళ్లి చేసి పంపేద్దాం. అప్పుడేం చేస్తాడు? చచ్చినట్టు నా దారిలోకి రావడమే కాదు, సాహి మీద ద్వేషమో పెంచుకుంటాడు. నిజమేనే, అసలు ఇది వాడిని ఎలా వల్ల వేసుకుంది. అల్లుడు వెళ్ళాక దాని ఒళ్ళంతా వాతలు కాల్చి పెట్టకపోతే చూడు. వద్దు మమ్మీ, నా పెళ్ళి అయ్యేదాకా నువ్వు దాన్ని టార్చర్ చేయడం ఆపే. జైకి తెలిస్తే చాలా కోపం వస్తుంది, పెళ్ళి ఆపేస్తాడు. సరే నీకోసం అని మూతి తిప్పింది. డాడీ నువ్వు కూడా ఒప్పుకున్నట్టేగా. అంత డబ్బు మనం జీవితాంతం శ్రమ పడినా రాదు. ఒక్క పెళ్లితో మన రాతలు మారిపోతాయి. ఒప్పుకో డాడీ ప్లీజ్. వాళ్ళు అన్నట్టే సాహికి ముందే పెళ్లి చేసే వచ్చన్న ధైర్యంతో సరే అన్నాడు శ్రీను. 10 minutes బ్యాక్. సరు మల్లిక శ్రీనుని గదిలోకి తీసుకెళ్ళాక జై సాహి దగ్గరకు వచ్చి, చూసావా నీ చెల్లి నిజస్వరూపం అన్నాడు. అది మీ మీద ప్రేమ చంపుకోలేక అలా పిచ్చిగా ఆలోచిస్తుందేమో అంది చిన్నగా. అది కాదే, నువ్వు పిచ్చిదానివి. కళ్ళ ముందు జరిగేది కూడా తెలియడం లేదా తెక్కలదానా. ఒప్పుకున్నది సరునే కదా సార్, అది కూడా మీ ప్రేమ కోసం. ఇప్పుడు పిన్ని బాబాయిలకు తెలిసింది కాబట్టి ఇది జరగదు. జై నవ్వాడు సాహి పిచ్చితనానికి. కానీ నా 6th సెన్స్ ప్రకారం వాళ్ళు ఒప్పుకుంటారు సాహి. ఎందుకంటే మీ వాళ్ళకి మనీ అంటే చాలా ప్రేమ. లేదు, సరు జీవితం కన్నా వాళ్ళకి ఏది ఎక్కువ కాదు సార్. అలాగే చూద్దాం, వాళ్ళు బయటకు వచ్చాక తెలుస్తుందిలే. కానీ నువ్వేం చేస్తున్నావు అని కోపంగా చూశాడు. ఉన్నట్టుండి ఏమైపోయింది ఈయనకి అనుకుంది సాహి. నీకు ఇంట్లో పనులు చెయ్యొద్దు, ఆ హ్యాండ్స్కి రెస్ట్ ఇవ్వని చెప్పానా లేదా అని గదిమాడు. తగ్గిపోయింది సార్. ఎక్కడ తగ్గింది చూడు, ఎంత పచ్చిగా ఉన్నాయో. ఇదే లాస్ట్ వార్నింగ్ సాహి. ఇంకోసారి నీ చేతుల్లో ఏదైనా పని ఉండడం చూశానో ఈ ఇంటికి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను. ఏంటి? అవును, కాల్ చేస్తాను. నోరు మూసుకొని రెస్ట్ తీసుకొని కాస్త బాడీ పెంచు. మరీ ఇలా సన్నజాజి తీగలా ఉంటే నాతో చాలా కష్టపడతావు. సాహికి ఏం అర్థం కాక తింగర్ చూపులు చూస్తుంటే, ఆ అమాయకత్వంతో నేనే పిచ్చెక్కిచ్చేస్తున్నావు అంటూ పెక్కిచ్చాడు జై. కంగారు పడిపోయి దూరం జరిగేసింది సాహి. సరు వాళ్ళు డిస్కషన్ పూర్తి చేసుకుంటా బయటికి వచ్చారు. వాళ్ళని చూసి భయం మొదలైంది. తనని ఏమంటారో కొడతారేమోని. సరు చెప్పినట్టే మాకు పెళ్ళి ఇష్టమే అల్లుడు గారు అంది మల్లిక. సాహి మళ్ళీ షాక్ అయిపోతే జై గర్వంగా చూశాడు. ఎందుకో తెలుసుకోవచ్చా అన్నాడు. అంటే మీతో పెళ్ళి కుదిరిపోయిందని అందరికీ చెప్పేసుకున్నాం. ఇప్పుడు తప్పిందంటే మా అమ్మాయిని తప్పుగా అనుకుంటారు. అదీ కాక మావి మధ్యతరగతి బ్రతుకులు. సరుని మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయడానికి డబ్బు చాలా అవసరం. రెండో పెళ్ళైతే ఏమైంది, కట్నం ఎక్కువ ఇస్తే ఎవరైనా పువ్వుల్లో పెట్టి తీసుకుంటారు అంది మల్లిక. సరు విషయంలో కూడా డబ్బు గురించే ఆలోచించిన పిన్ని బాబాయిలు చూసి సాహి నమ్మలేకపోయింది. జై మాత్రం ఓకే అని సాహికి బాయ్ చెప్పాడు. సరుకి వాళ్ళ అమ్మ నాన్నకి మండిపోయినా ఏమీ చేయలేరు పాపం. ఇంకో విషయం, సాహికి ఇంట్లో పనులు ఏవి చెప్పద్దు. వాటర్ తెచ్చి మానడం కూడా నాకు నచ్చదు. కాదని ఏదైనా పని చెప్పినట్టు నాకు తెలిసిందో నా అంత బ్యాడ్ గాయ్ని మీరు చూసే ఉండరు. ఓన్ చేసి సాహికి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అల్లుడు తన కూతురు అయిన కాబోయే పెళ్ళాన్ని వదిలేసి సవితి కూతురికి ముద్దు పెట్టి వెళ్ళడం శ్రీను మల్లికాలకి చెప్పలేనంత కోపం తెప్పించింది. సరుకి రాలేదని కాదు, కానీ తన కాన్సన్ట్రేషన్ ముందుగా పెళ్లి మీదే ఉంది. మల్లిక సాహిని కొట్టడానికి రాబోతే శ్రీను ఆపేశాడు. దీనంతా తేల్చేనిదే, నాకు నిద్ర పట్టదు, వదులు అంది. జై ఇచ్చిన వార్నింగ్ మర్చిపోయావా? సాహికి పని చెప్తేనే ఊరుకోనన్నాడు. కొట్టామని తెలిస్తే మనందరం రోడ్డు మీదకి వచ్చేస్తాం. సరు పెళ్ళయ్యేదాకా ఓపిక పట్టు. అవును మమ్మీ, డాడీ చెప్పినట్టు ఓపిక పట్టు. ఒకసారి నా పెళ్ళి అయిపోతే నువ్వే కాదు, నేను కూడా దాని మీద పగ తీర్చుకోవాలి. అంతకన్నా ముందు దానికి పెళ్ళి అయిపోవాలి. ఆ పని చూడు అంది సరు. సరే అని సాహిని మింగేసేలా చూస్తూ గిరికి ఫోన్ చేయడానికి వెళ్ళింది మల్లిక. ఇదిగో
నువ్వు ఇక ఏ పని తీసుకోకు, తీసుకొని చేసి మళ్ళీ జైతో మేము పని చేయించామని చెప్పకు అంది సరు. పర్వాలేదు సరు, నాకు ఇబ్బంది లేదు. ఒకసారి చెప్తే అర్థం కాదా? ఓ హో నీ ప్లాన్ నా పెళ్ళి జరగకూడదనేగా ఇప్పుడు వద్దన్నా చేసేసి జైకి మా మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేలాగా చేసి పెళ్ళి ఆపేద్దామనేగా. లేదు సరు, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. వద్దమ్మా మహాతల్లి, నువ్వు హాయిగా నీ రాణివాసంలో విశ్రాంతి తీసుకో. మా తిప్పలు మేం పడతాం. దయచేసి నా పెళ్ళికి మాత్రం అడ్డుకు రాకు. సరు, నీ మంచి కోసం ఒక మాట చెప్పనా? ఏంటి అని చిరాగ్గా చూసింది సరు. డబ్బు కోసమే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా? అదే నిజమైతే అలాంటి పని చెయ్యకు సరు, నీ జీవితం నాశనం అవుతుంది. హే, నీ సలహాలు సూచనలు నేను అడిగానా? నోరు మూసుకొని లోపలికి పో. నా జీవితం నా ఇష్టం, నువ్వు ఎవరే చెప్పడానికి? ఇంకోసారి ఈ పెళ్ళి ఆపడానికి చూసినా మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇచ్చింది సరు. సాహి మాత్రం సరు మీద జాలి చూపిస్తూ సైలెంట్గా ఉండిపోయింది. గాయత్రి గారు ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేయడంతో మల్లిక, శ్రీనులు కూతురి ఫంక్షన్ కోసం చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందే సాహికి, గిరికి కూడా నిశ్చయం చేసేయాలని ప్లాన్లోనే ఉన్నారు. సరు ఏమో జైకి రోజు కాల్ చేసి మాటలు కలపడానికి చూస్తుంది, కానీ హీరో అసలు వింటేనా? సాహి ఉందా అంటాడు ఫస్ట్. చిరాకు వచ్చేస్తుంది సరుకి, కానీ ఎన్ని రోజులు ఆ తాలి పడేదానికే కదా అని భరిస్తుంది. సాయికి ఇంట్లో ఎలాంటి పనులు చెప్పట్లేదు, అలాగే కొట్టట్లేదు కూడా, కానీ మాటల తూటాల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. జై అప్పుడప్పుడు వచ్చి సాయితో మాట్లాడుతున్నాడు. ఇంట్లో వాళ్ళ ముందే క్లోజ్గా మూవ్ అవ్వడం, చేతులేసి పక్కన కూర్చోబెట్టుకోవడం చేస్తూ ఆమెను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అందరి మధ్య నలిగిపోతుంది తను. అలా డేస్ పాస్ అవుతూ సరు జైల ఎంగేజ్మెంట్ డేట్ వచ్చింది. రేపు ఎంగేజ్మెంట్ అనగా ఈరోజు గిరి ఊరి నుంచి దిగిపోయాడు. మేనకోడలు ఎంగేజ్మెంట్ కోసం అనుకున్న సాహికి పెద్ద షాక్ ఇచ్చారు అందరూ కలిసి. గుడికి వెళ్తున్నాం, చీర కట్టుకో అని రెడీ చేపించి చుట్టుపక్కల వాళ్ళని కొంతమంది చుట్టాలు తీసుకుని గుడికి తీసుకుని వెళ్లారు. అక్కడ జరిగేది పూజ కాదు, గిరితో తన ఎంగేజ్మెంట్ అని తెలిసి సాహి కాళ్ళ కింద భూమి కంపించింది. వద్దు పిన్ని, నాకు ఇంత అన్యాయం చేయకు, నేను అతన్ని పెళ్లి చేసుకోనని మల్లిక కాళ్ళ మీద పడింది సాహి. జుట్టు పట్టుకొని పైకి లేపి, పెళ్లి చేసుకోక ఏం చేద్దామని అనుకుంటున్నావే? నా కూతురి జీవితంలో నిప్పులు పోద్దామని ప్లానా? నీ ఆటలు సాగనివ్వది మల్లిక. మర్యాదగా ఇప్పుడొచ్చి నవ్వుతూ మా తమ్ముడి చేత ఉంగరం తొలగించుకో. లేదు పిన్ని, నేను సరువు జీవితంలోకి రాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వు చెప్పేది నమ్మడానికి నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? 600 నువ్వు నా తమ్ముడికి పెళ్లి చేసుకోవాల్సిందే. చేసుకోను పిన్ని అని మొదటిసారి ఎదురు తిరిగింది సాహి. ఎంత ధైర్యం వచ్చిందే నీకు? నాకే ఎదురు చెప్తున్నావా? అవునులే, డబ్బున్న వాడికి అందం ఎరగా వేసి పట్టావుగా, వాడు ఉన్నాడని పొగరు కదా. కానీ నేను ఊరుకొని నా కూతురు పెళ్ళి జైతో జరిగి తీరాలి. దాని జీవితం అంతా ఆ ఇంట్లోని కోడలుగా ఉండాలి. నీ నీడ కూడా దాని కాపురం మీద పడకూడదు, అందుకే ఇలా చేస్తాను అని వంకరగా నవ్వుతూ ఫోటోలు చూపించింది. సాహి పడుకున్నప్పుడు గిరి ఆమెకి తెలియకుండా పక్కనే పడుకున్నట్టున్న ఫోటోలు అవి. చాలా దగ్గరగా ఉన్నారు ఇద్దరికి, దుప్పటి కప్పేస్తున్నాయి. అవి చూసి సాహికి గుండె ఆగిపోయింది. అందులో ఉన్నది నేను కాదు పిన్ని అని ఏడ్చింది సాహి. నువ్వేనే, కానీ ఇంత దగ్గరగా లేవు. నేనే దూరం నుంచి ఫోటోలు తీపించి మార్పించాను. ఇప్పుడు నువ్వు చేసుకోనని వెళ్ళిపోతే ఈ ఫోటోలు బయట పెడతాను. అంతేకాదు, నా తమ్ముడితో పడుకుని కడుపు కూడా తెచ్చుకున్నావని, కానీ ఇప్పుడు జై దొరకడంతో డబ్బున్న వాడి కోసం నా తమ్ముడిని వదిలించుకోవడానికి చూస్తున్నావని అల్లరి చేస్తాను పిన్ని అంటూ 2 చేతులు జోడించింది సాహి. కానీ మల్లిక మనసు మారలేదు. అక్కడితో ఆగిపోదు సాహి. జై ఇక నీ మొహం కూడా చూడడు. అందరి ముందు సిగ్గులేని దానిలా బ్రతకాలి. మీ అమ్మ నాన్న పెంపకం ఇలా తగలడిందని, మా ఇంటి పరువు తీస్తున్నావని 4 కన్నీటి బొట్లు రాలుస్తాను. ఇంకేముంది, అందరూ కలిసి నీ నెత్తిన మొట్టికాయలు వేసి బలవంతంగా ఇక్కడే తాళి కూడా కట్టించేస్తారు. ఇప్పుడు చెప్పు, క్యారెక్టర్ లేని దానిలా అందరిలో నిలబడి మీ అమ్మ నాన్నని కూడా మాటలు అనిపిస్తావా, లేక బుద్ధిగా వచ్చి నిశ్చితార్థం చేసుకుంటావా? సాహికి ఏం చేయాలో తెలియక గోడ కానుకొని కింద కూర్చుని ఏడుస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం, కానీ నీ పెళ్లి గిరితో జరగడం తథ్యం అని ఎంగేజ్మెంట్ జరిగే చోటకి వెళ్ళిపోయింది మల్లిక. మమ్మీ ఏమైందే అంది సరు. ఏమవుతుంది, అది ప్రాణమైనా తీసుకుంటుంది కానీ పరువుని మాత్రం బజార్లో పెట్టుకోదు, వస్తుంది చూడు అని నవ్వింది. గాయత్రి గారు కూడా వచ్చారు. రండి వదిన గారు రండి అని కూర్చోబెట్టింది. ముదురు వయసులో ఉన్న గిరిని చూసి, అదేంటి వదిన, సాహికి చేసేది అతన్నేనా అని అడిగారు. అవును వదిగారు, నా తమ్ముడే. మరీ పెద్దవాళ్ళ ఉన్నాడు కదా. అవును వదిన, 2వ పెళ్ళి కూడా. ఏంటి వదిన ఇది, సాహి మీ కూతురు కానంత మాత్రాన ఇలాంటి వాడికిచ్చి పెళ్లి చేస్తారా? అయ్యో, నేనెందుకు అలా చేస్తాను? జైని వద్దు అన్నాక మరొక మంచి సంబంధం చూశాను, కానీ సాహి నా తమ్ముడిని ప్రేమించిందంట వదిన.
చేసుకుంటే వాన్నే చేసుకుంటారని పట్టుబట్టు కూర్చుంది. ఏం చేసేదని బాధ నటించింది మల్లిక. ఇలాంటి వాడిని ప్రేమించిందా అని ఆశ్చర్యపోయారు గాయత్రి. చెప్పుకుంటే సిగ్గుచేటు వదిన, వాడితో కడుపు కూడా వచ్చిందని కూడా అనేసింది మల్లిక. ఆ మాటతో గాయత్రి గారికి సాయి మీద ఉన్న మంచి ఉద్దేశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అంతదాకా వెళ్ళాక మేం మాత్రం ఏం చేస్తాం? ఆడపిల్ల పరువు కదా, కనకపోయినా దాని తప్పుని కడుపులో దాచుకుని ఇష్టం లేకపోయినా ఒప్పుకొని పెళ్లి చేసేస్తున్నాం. ఎవరితో అనకండే దాని పరువు పోతుందని నిప్పు పుట్టించి మెల్లగా జారుకుంది మల్లిక. మల్లిక అనుకున్నట్టే సాయి గిరితో పెళ్లికి ఒప్పుకొని బయటకు వచ్చింది. గాయత్రి అసహ్యంగా చూశారు సాయి వైపు. ఎంగేజ్మెంట్ కోసం ఉంగరాలు మార్చుకోమని అంటే గిరి పల్లికిలిస్తూ రింగు తొడిగాడు. సాయి ఆఖరిగా చూసింది మల్లికని ఏడుస్తూ. చీర చాటు నుంచి ఫోటోలు చూపించింది. ఇంకేం చేయలేక రింగు పెట్టేసింది సాయి. అప్పుడే గుళ్ళోకి వచ్చిన జై కంటపడింది ఇదంతా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.